ఉన్నారా? చెప్పండి. విన్నా, వినబడుతుంది. చెప్పండి, ఏంటి మీరు, వాట్ ఈజ్ యువర్ పోస్ట్ పోల్ అనాలిసిస్? యూసఫ్ కూడా డివిజన్ లో మీకు ఇన్ఛార్జ్ కూడా ఇచ్చినట్టున్నారు. అవును. గుడ్ ఈవినింగ్ భరత్ అన్న, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి చరణ్ గారికి, అమర్నాథ్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా. వాస్తవానికి మీరు ఇంతకు ముందు ఇంట్రోలో చెప్పినట్టు చాలా ఈ ఎన్నిక నేను 2004 నుండి ఎన్నికలు చూస్తున్నాం. బై ఎలక్షన్ చూసినాము, అదే విధంగా జనరల్ ఎలక్షన్ చూసినాం. కానీ ఇంత ఘోరంగా ఎన్నిక జరగడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం తెలంగాణ చరిత్రలో. గతంలో ఎప్పుడో ఇంటుండే చిన్న అక్కడ మీకు ఫస్ట్ టైం, కానీ మాకైతే ఫస్ట్ టైం కాదు, మీకు బీఆర్ఎస్ ఫస్ట్ టైం అనిపిస్తుంది. నేను చెప్పాను అందుకనే డిస్క్లైమర్ ఏంటంటే, మీరు హుజరాబాద్ మునుగోళ్ళు వేశారు, వేరే విధంగా వేశారు. అవతల వాడు డబ్బు అందొద్దు, మీ డబ్బు ఇక అది ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేసుకున్నారు, ఇంకేం యూజ్ చేసుకున్నారు, కానీ చేశారు. ఓల్డ్ సిటీలో జరుగుతుంది, ఎంఐఎం చేస్తుంది, దానికి కాంగ్రెస్ సహకారం అందిస్తుంది, బీఆర్ఎస్ కూడా సహకారం అందించింది. పాపం ఇంతకాలం విక్టిమ్స్ బీజేపీ ఉండే ఓల్డ్ సిటీలో చేస్తే, ఇప్పుడు విక్టిమ్స్ మీరైనారు, అంతే తేడా. విషయం ఏంటంటే భరత్ గారు, విషయం ఏంటంటే ఇంత ఘోరంగా ఎన్నికలు, ఒక మంత్రి స్థాయి వ్యక్తులంతా కూడా, బట్టి గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, అదేవిధంగా సీతక్క గారి వెహికల్ కూడా కనిపించినాయి. ఎమ్మెల్యేలు బాహాటంగా మొత్తం కూడా బూతుల దగ్గర ఉండడం ఏందని భరత్ గారు, ఇట్లాంటి ఎన్నిక నియమావళి ఉంటది, ఎక్కడ కూడా నాన్ లోకల్స్ అంతా వెళ్ళిపోతారు. మా వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయినరు, మా వాళ్ళు ఈ గడబడ్లంతా జరిగి, బూత్ క్యాప్చర్లు జరిగి అంతా జరిగిన తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ సునీత గారి ఆవేదనను అర్థం చేసుకొని మేము నాన్లో బయట ఉన్నాం. మేము ఎక్కడ కూడా పోలింగ్ బూత్ల దగ్గర మా వాళ్ళు ఎవరు కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరు కూడా పోలింగ్ బూత్ల వద్ద లేరు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకున్నాం మేము. కానీ వీళ్ళు ఆది నుండి కూడా ఓటర్ లిస్ట్ నుండి కూడా దొంగ ఓట్లను చేర్చడం, అదే విధంగా ఎన్నికల క్యాంపెయినింగ్ లో కూడా మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళే అరాచకాలు చేయడం, మా మీద కేసులు పెట్టడం. బైండోర్ జరిగిన తర్వాత కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారు మొన్న వెంకటగిరి కాలనీలో కావచ్చు, అంతా కూడా బూత్ల ముందల ఈరోజు పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి కారణం కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండాలు వాళ్ళంతా కూడా ఎక్కడ ప్రజలంతా కూడా భయాందోళనకు గురి చేసి, మీరు చూస్తే మధ్యాహ్నం వరకు బాగానే ఉంది పోలింగ్ పర్సెంటేజ్. తర్వాత సాయంత్రం వస్తామనుకున్నటువంటి ఓటర్లు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన 3 వరకే 39% అయిపోయినప్పుడు 100% 6 వరకు ఉంటది, 60% రీచ్ అవుతా అనుకున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి హంగామాతోని ఆ రౌడీలను వేసుకొని తిరగడం, క్యాండిడేట్ కూడా నవీన్ యాదవ్ గారు బైక్ ర్యాలీ 25 బైక్లను పెట్టుకొని మొత్తం కూడా బూత్ బూత్ కి బైక్ ర్యాలీ నిర్వహించిండు ఆయన. ఆ ఎన్నికల కమిషన్ కు ఆది నుండి మేము కంప్లైంట్ ఇచ్చినాం, దాదాపు 70 పైచిలకు కంప్లైంట్ ఇచ్చినాం. నిన్న కూడా పోయి నేను అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ విధంగా తిరుగుతున్నారు, అదేవిధంగా కార్పొరేటర్ బాబా గారు ఆయన బైండ్ ఓవర్ చేసిర్రు, ఆయన ఏ విధంగా దాడి చేస్తాడు, ఆయన బావమరుదులంతా కూడా మా మహిళా కార్యకర్తల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే అంతా తిరుగుతున్నారంటే, ఎమ్మెల్యేల మీద 5 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద కేసులు నమోదు చేసినామని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ మొత్తం కూడా చూస్తే లాస్ట్ కి అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో, యూసుఫ్గూడలో ఫంక్షన్ హాల్లో దాదాపు 2000 మందిని నాన్ లోకల్స్ ని మొత్తం కూడా ఓటర్లు కానటువంటి వాళ్ళని పెట్టుకొని అక్కడ మేము మా వాళ్ళు ధర్నా చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు స్పందించలేరు. పోలీసు వాళ్ళు అక్కడ నిజంగా వెరిఫై చేయాల్సి ఉంది. ఎట్లా ఏ రకంగా ఒక ఫంక్షన్ హాల్లో 2000 మంది గ్యాదర్ అవుతారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, ఏ రకంగా గ్యాదర్ అవుతారు అనేది కూడా అసలు ఎన్నికల కమిషన్ ఉందా లేదా అని నిన్న ఎన్నికలు జరిగితే మాత్రం స్పష్టంగా తెలంగాణ ప్రజలంతా గమనించారు. అందరు ఈరోజు సోషల్ మీడియా యుగం మొత్తం కూడా వాళ్ళ నాయకులు, అదేవిధంగా శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు, బాబా ఫసీయుద్దీన్ గారు కావచ్చు, అందరు కూడా ఏ రకంగా దాడి చేస్తున్నారు. అదేవిధంగా మా బూత్ ఏజెంట్లను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి షేక్పేటలో కావచ్చు, బోరబండలో కావచ్చు, ఇవన్నీ కూడా చూసినాం. అదేవిధంగా వాళ్ళు కండువాలు వేసుకొని, డైరెక్ట్ గా కండువాలు వేసుకొని, ఎప్పుడు కూడా జరగదండి, కండువాలు వేసుకోవద్దు, ఎలాంటి నంబర్లు ప్రదర్శించొద్దు, ఇవన్నీ కూడా ఎన్నికల నియమాలు అవ్వాలి. అవన్నీ కూడా తుంగల దొక్కేసి ఈ ఎన్నిక గెలవడమే మా పరమావధిగా మొత్తం కూడా ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో గెలవడం కోసం ఓడిపోయేందుకు ఎవరు ఎలక్షన్ చేస్తారు, కానీ మీరు కూడా గెలవాలని చేస్తారు కదా. గెలవాలంటే ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం గెలవాలి. మీరు నిజంగానే 2 సంవత్సరాల్లో ప్రజలకు మంచి చేసి ఉంటే, రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి దేశంలో ఎవరు కూడా ఒక కాన్స్టిట్యున్సీకి 10 సార్లు వచ్చినటువంటి పరిస్థితి ఉండదు. అదే విధంగా పాదయాత్ర చేసేటటువంటి పరిస్థితి ఉండాలని మా వెంకటగిరి కాలనీలో రేవంత్ రెడ్డి గారు కాలినడకన నడిచి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి రేవంత్ రెడ్డి గారు
పూర్తిగా దిగజారి ఆయన మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పాలన మొత్తం పక్కకు పెట్టేసి నెల రోజులు మొత్తం పాలన అస్తవ్యస్తంగా చేసేసి మొత్తం జూబ్లీస్ లో ఎన్నిక కోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎజెండాలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎన్నికల కోడ్లోనే అజరుద్దీన్ గారిని మంత్రి చేశారు. ఎందుకు 2 సంవత్సరాల నుండి గుర్తు రాలేదా? అదే విధంగా మొత్తం సినిమా కార్మికుల కోసం మేము 100 కోట్లు కేటాయిస్తాం, 10 కోట్లు కేటాయిస్తాం అని చెప్పి వాళ్ళకు స్కూళ్లు పెడతామని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా ప్రలోభాలు సరే, పెట్టేటటువంటి ఇవన్నీ ఓకే ప్రయత్నం కదా. నిన్న చేసింది. జరిగిన ట్రెండ్ దాని పట్ల ఏంది? మీరు గెలుస్తున్నారా ఓడిపోతున్నారా? 100% ఇప్పుడు కూడా మాకేముందంటే 100% సైలెంట్ వేవ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు బాహాటంగా చెప్తారు, వాళ్ళకి భయం లేదు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓట్లు వేస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి సెటిలర్లు కావచ్చు, మహిళలు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా చెప్పలేకపోయినరు నిన్న ఎగ్జిట్ పోల్స్ లో. అందుకే మాకు తక్కువ చూపించారు. కానీ మొత్తం సైలెంట్ ఓట్ అంతా కూడా 100% బీఆర్ఎస్ కు ఉంటది. ఎందుకంటే నేను కూడా ఒక నెలన్నర 45 డేస్ నుండి వెంకటగిరి అనే ఏరియాలో 8 బూతులు నేను చూడడం జరిగింది. అక్కడ స్పష్టంగా ప్రజలందరూ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. మహిళలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీలు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సెటిలర్లు కావచ్చు, అందరూ కూడా 100% బీఆర్ఎస్ పార్టీకి వెయ్యాలి, కేసీఆర్ గారికి వెయ్యాలి అని చెప్పేసి స్పష్టతతో ఉన్నారు. కానీ వీళ్ళు చేసినటువంటి ప్రలోభాలు, భయాందోళనలతో ఓటింగ్ పర్సెంట్ తగ్గింది. 100% 60% మినిమం అవుతుంది అనుకున్నాం. కానీ ఆ పర్సెంటేజ్ తగ్గడం అనేది కూడా వీళ్ళ భయాందోళనలతోనే తగ్గింది. అయినప్పటికీ సైలెంట్ వేవ్ అంతా ఈరోజు కేకే సర్వేలో స్పష్టంగా చెప్తున్నారు, ముందటి నుండి కూడా చెప్తున్నారు 7%, 8% బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మిషన్ కాకతీయ కూడా 2% చూపిస్తున్నారు. కాబట్టి 100% వేరే ఏది చూపించినా గానీ కొంతనే స్లైట్ మార్జినే చూపిస్తున్నారు. ఇది ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా మనం గతంలో చూసినాం. హర్యానాలో వీళ్ళు చెప్పిన తర్వాత అక్కడ క్లియర్ గా కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బీజేపీ. ఇప్పుడు హర్యానాలో ఇదే కేకే సర్వే కూడా హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని చెప్పింది. బీజేపీ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు. 100% సైలెంట్ వేవ్ అంతా కూడా సైలెంట్ వేవ్ 100% బీఆర్ఎస్ పక్షాన ఉంది. వాళ్ళు ఎన్ని దొంగోట్లు వేసుకున్నా, మీరు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున 20-25 వేల దొంగోట్లు వేయాలనే నిర్ణయంతో వాళ్ళు ముందటి నుండి ఫిక్స్ అయి ఉన్నారు. కానీ దాంట్లో కొంత మేరకు మేము కట్టడి చేసినాం, మేము అడ్డుకోగలిగినాం. ఆ ఫంక్షన్ హాల్ ముందర కూడా ధర్నా చేసి వాళ్ళందరినీ కూడా ఓటింగ్ పోకుండా అడ్డుకోగలిగాం. అయినప్పటికీ చాలా మంది మేము పట్టుకుంటే కూడా మా నాయకులు పట్టుకున్నారు. మిగతా అన్యమాత ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో, ఓల్డ్ సిటీ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళని డైరెక్ట్ గా బాజాప్తా మీరు ఎక్కడి నుండి వచ్చిర్రు, మీ ఐడి కార్డు చూపియండి, మీరు ఎందుకు వచ్చిరా అని అడిగినా గానీ, పోలీసు వాళ్ళకి పట్టించినా గానీ పోలీసు వాళ్ళు విడిచిపెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం వాడుకున్నారు. ఈ కాంగ్రెస్ అంటే జనరల్ గా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరగాలి ఎన్నిక, గానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ఎన్నిక. అయినప్పటికీ న్యాయం ధర్మం గెలుస్తా అనే నమ్మకం ఉంది. సైలెంట్ వేవ్ అంతా కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంది. ఓటు బీఆర్ఎస్ కేసిన వాళ్ళు చెప్పలేకపోవచ్చు భయంతో, కాబట్టే తక్కువ చూపిస్తుంది. 100% 2 రోజులు ఆగితే ఎల్లుండి మనకు తెలిసిపోతుంది. 100% గా బీఆర్ఎస్ కే ఇప్పటి కూడా అందరు కూడా మేము బీఆర్ఎస్ కే ఇచ్చినామని చెప్తున్నారు. బయట అంతా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటే మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అడిగితే తీసుకున్నామని చెప్తున్నారు. ఇక దొంగోట్లు ఎంత మేర వేసారు అనేది కూడా క్లారిటీ తెలియదు. కాబట్టి దాంతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. దానికి అనుగుణంగానే సర్వే రిపోర్ట్లు వచ్చినాయని మేము అనుకుంటున్నాం. ఓకే, చరణ్ కౌశిక్ గారు ఏంది మీ అసెస్మెంట్? ఏది సైలెంట్ ఓటింగ్ వాళ్ళ